రాజమండ్రి క్వారీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ దళిత నేతలు నిరసన వ్యక్తం చేశారు. దళితులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఆదిరెడ్డి అప్పారావు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన ఆదిరెడ్డిని అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే అర్హత ఆదిరెడ్డికి లేదంటూ దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ దళిత నేతల నిరసనతో వెనుదిరిగారు ఆదిరెడ్డి అప్పారావు. రైట్, ఇక ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చేదు అనుభవం ఎదురైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా అధికారికంగాను అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా అంబేద్కర్ విగ్రహాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అధికారికంగా కూడా కార్యక్రమాలు అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రి టౌన్ లో కొన్ని సెంటర్లో ఒక్కొక్క సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసుకుంటూ రావడం జరిగింది. అయితే క్వారీ సెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ దళిత నేతలు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా రోజుల క్రితం రాజమండ్రిలో కొన్ని ఆడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. ముఖ్యంగా అందులో ఆదిరెడ్డి అప్పారావు ఒక మహిళతో మాట్లాడుతూ దళితులను అత్యంత దారుణంగా దళితుల గురించి ప్రస్తావించి ఎస్సీ వర్గాల గురించి మాట్లాడటం అని తీవ్రంగా కనిపించింది. దీనికి సంబంధించి గతంలో కూడా అనేక ఆందోళన చేశారు. ఆదిరెడ్డి మీద కేసు నమోదు చేయాలని కూడా గట్టిగా డిమాండ్ చేయడం కూడా జరిగింది. తీవ్ర వ్యతిరేకత కూడా చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆదిరెడ్డి అప్పారావు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన పూలమాల వేసే అర్హత లేదని చెప్పి వాళ్ళంతా కూడా క్వారీ సెంటర్ లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర తీవ్ర స్థాయి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతానికి కాన్వాయ్తో వచ్చిన ఆదిరెడ్డి అప్పారావు అక్కడ ఉన్న వ్యతిరేకతను చూసి ఇంకా అక్కడికి వెళ్లి దండ వేసే పరిస్థితి లేకుండా పోయింది. పోలీసులు కూడా కాన్వాయ్ని ముందుకు నడిపించారు. దాంతో దండ వేయకుండానే ఆదిరెడ్డి అప్పారావు వెలుతిరగాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని ఈ సంఘటనకు సంబంధించి క్షమాపణ చెప్పాలని దళితుల మీద నేర్పని ఆరోపణలు చేసి రకరకాల వ్యాఖ్యలు చేసిన ఆదిరెడ్డి క్షమాపణ చెప్పేదాకా నిరసన కొనసాగుతున్నట్టు దళిత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాల్లో మోహరించి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఏదేమైనా సరే అక్కడ దండ వేయడానికి కాన్వాయ్తో వచ్చిన ఆదిరెడ్డి అయితే వేయకుండా వెంటనే పరిస్థితి ఏర్పడింది. ఓకే హరీష్, థ్యాంక్ యూ.